హాయ్, హాయ్, మీ పేరు? క్యాడెట్ రషీదా బేగం. ఓకే, ఫైన్. సో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి విన్నావు కదా? అవును, విన్నానండి. ఆల్రెడీ ఇప్పుడు సింధూర్ అనే ఆపరేషన్ కూడా చేసింది. సో ఎనీ టైం ఆ శత్రుదాడి మీద మన దేశానికి ఎలా అయినా ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తావు? మాక్డ్రిల్ నేర్చుకున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? మేము మార్నింగ్ నుంచి మాకు ఇవాళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఎలా మేము ఎన్సీసీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నాము. ఎలా ప్రజల్ని సేవ్ చేయాలి, లైక్ ఎలాంటి సీక్వెన్సెస్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము బ్రేవ్గా ఉండాలి అండ్ ఇతరులకు హెల్ప్ చేయాలి, యూనిటీ మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే సేఫ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ లైక్ తీసుకొని వాళ్ళని చేర్చాలి. ఇంకా ఏమైనా అంబులెన్స్ కానీ 108కి కాల్ చేయడం కానీ, ఇఫ్ ఎనీ ఫైర్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ 101కి కాల్ చేసి లైక్ ఫైర్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించడం కానీ, ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా జాయిన్ చేయడం కానీ, లైక్ ఫ్యామిలీ ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడం కానీ, ఇవన్నీ మాకు చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్. అండ్ ఇలాంటి ఇంకా ఇలా జరుగుతున్నా కూడా మేము బ్రేవ్గా అసలు ఫియర్తో వెనక అడుగు వేయకుండా వాళ్ళకి సాయం చేయాలి. సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ గర్ల్ వేయండి, లైక్ వీటిలోనూ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది నీకు దీంట్లో అంటే పార్ట్ ఆఫ్ నువ్వు కూడా అవ్వడం ఎలా అనిపిస్తుంది? నాకు ఇంత చిన్న ఏజ్లో యాజ్ అ ఫీమేల్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ అ ఎన్సీసీ క్యాడెట్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇంత చిన్న ఏజ్లో, మాకు ఏం తెలియని ఏజ్లో కూడా మేము ఎన్సీసీలో ఉండి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సి అంటే ఆ ఛాన్స్ మాకు ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం కూడా మాకు చాలా లక్కీ. ఏంటంటే మేము ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాము అండ్ ఇంతమందిని సేవ్ చేస్తున్నాము. అండ్ అదొక మా ఆపర్చునిటీగా మేము ఫీల్ అవుతున్నాము. బెస్ట్ ఆపర్చునిటీగా, చాలా బెస్ట్ ఆపర్చునిటీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.